హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో MP3 ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, దానికి సంబంధించిన క్యాబిన్ ఏం తీసుకోవాలి అనేటువంటిది నేను చూపిస్తాను మీకు. చాలా ఈజీగా తక్కువ రేట్లో మనకి ఈ MP3 ప్లేయర్ అనేటువంటిది మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి హోమ్ థియేటర్కి కొన్నిటికి మనకి USB పెట్టుకోవడానికి లేకపోవడం, అది బ్లూటూత్ ఆప్షన్ అనేది లేకపోవడం, అలాగే కొన్ని యాంప్లిఫైర్కి మనం ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకోవాలంటే కనుక ఈ ప్లేయర్ అనేటువంటిది మనకి MP3 ప్లేయర్ అనేది అవసరం అవుతుంది. ఇది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒక ప్యానల్ అనేటువంటిది నేను తీసుకున్నాను ప్లే కంపెనీకి సంబంధించి. ఇది USB MP3 ప్లే అవుతుంది అనమాట. దీంట్లో బ్లూటూత్ ఉంటుంది, FM ఉంటుంది. ఒకసారి దీన్ని ఏమేమి ఉన్నాయి ఈ ప్యాకెట్లో మనం చూద్దాం. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము. దీనికి సంబంధించి మనకు చూస్తే దీనికి సంబంధించినటువంటి వైర్స్ ఉన్నాయి. అలాగే దీంట్లో ప్యానల్ USB ప్యానల్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి MP3 ఉంటుంది, బ్లూటూత్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆక్స్ కూడా ఇక్కడ ఉంటుంది, ఆక్స్ ఉంటుంది. ఏదైనా మెమరీ కార్డు పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమో ఆప్షన్లు వచ్చేటప్పటికి వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, స్కాన్ అంటే FMకి సంబంధించి, మోడ్ మనం USB కావాలా, బ్లూటూత్ కావాలా, లేకపోతే FM కావాలా, మోడ్ మార్చుకోవడానికి ఈ మోడ్స్ అనేటువంటివి ఉంటాయి దీంట్లో. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి కనెక్షన్లు మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్లో దీంట్లో ఒక 2 కనెక్షన్లు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 2 కనెక్షన్లు ఏంటంటే, ఒకటి మనకి పవర్, రెండోది ఏంటంటే ఆడియో అవుట్ అనమాట. ఒకటి పవర్ ఉంటుంది, రెండోది ఆడియో అవుట్ ఉంటుంది అనమాట. కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. ఒక పక్కనేమో ఈ చిన్నగా ఉన్నదేమో ఆడియో, అది పవర్ అనమాట. ఈ పక్కనేమో ఆడియో అవుట్. సరే, దీంట్లో మనం చూస్తే ఈ 2 వైర్లు మనం చూస్తే ఏమో 5 volts పవర్ ఇవ్వాలన్నమాట. దీనికి 5 volts ఇవ్వాలి దీనికి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్లు, ఈ 3 వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ఏం చేస్తామంటే, ఒక వైర్ ఏమో ఆడియో రైట్, ఒక వైర్ ఏమో ఆడియో అవుట్ అనమాట. ఇది ఎల్లో, లెఫ్ట్, రైట్ అనమాట. ఆడియో C. ఈ మధ్యలోది గ్రౌండ్. ఈ రెండిట్లకి కామన్ అనమాట ఇది గ్రౌండ్ అనేది. ఈ గ్రౌండ్ అనేది ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి దానికి ఆడియోకి వెళ్తుంది, రైట్లో ఉన్నటువంటి ఆడియోకి కూడా వెళ్తుంది అనమాట. ఇది కామన్ వైర్ అనమాట. ఈ 2 లెఫ్ట్, రైట్ అనేటువంటి ఆడియోస్ అనమాట. ఇవి మెయిన్ ఈ విధంగా ఉంటుంది. దీనికి 5 volts అనేటువంటి తీసుకోవాలి నేను. ఈ 5 volts తీసుకోవాలంటే దీనికి మళ్ళీ ట్రాన్స్ఫార్మరు ఇవన్నీ వేయడం అనేది నాకు అంతగా ఇష్టం లేదు. ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను మీకు. దీంట్లో ఒక రిమోట్, దీనికి సంబంధించినటువంటి చిన్న రిమోట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిమోట్ కూడా ఆన్ అవ్వాలంటే కనుక దీంట్లో ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ పేపర్ పెడతారు. ఈ పేపర్ తీస్తే కానీ ఇది కనెక్ట్ అవ్వదు, లేదంటే ఇది బ్యాటరీకి దీనికి డిస్కనెక్ట్ చేయడానికి పేపర్ పెడతారనమాట. ఇది ఇలా ఉంటుంది పేపర్. డిస్కనెక్ట్ చేయడానికి తీస్తే కానీ బ్యాటరీ ఓపెన్ అవ్వదు అనమాట. అంటే లోపల టచ్ అవ్వదు అనమాట. అంటే ఎందుకు పెడతారంటే ఇది ఇలాగే ఉంటే కనుక బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతాయి కాబట్టి ప్యాకింగ్లోని, అంచేత అది డిస్కనెక్ట్ చేయడానికి అది పెడుతుంటారు. ఇంకా దీంట్లో చిన్న చిన్న బటన్స్ అనేవి 2 ఉన్నాయి. ఇక 2 బటన్లు ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకంటే మనకి ఈ పక్కన స్క్రూ బిగించిన తర్వాత, అటు ఇటు స్క్రూ బిగించిన తర్వాత ఈ స్క్రూస్ అనేటువంటి కనపడకుండా ఉండడానికి డమ్మీలు అనమాట ఇవి. ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా డమ్మీ చేసేస్తాం దీన్ని. ఇక్కడ పెట్టేసి స్క్రూ బిగించేసిన తర్వాత ఈ స్క్రూ బయటకు కనపడకుండా దీని మీద పెట్టి ఇలా డమ్మీలు చేయడానికి ఇచ్చినటువంటి చిన్న చిన్న నాబ్స్ అనమాట ఇవి, స్క్రూ కనపడకుండా ఉండటానికి. సరే, ఇక దీంతో పాటు మనకి దీనికి 5 volts అనేటువంటిది మనకు కావాల్సి ఉంటుందన్నమాట. మనం మెయిన్ వోల్టేజ్లో ఎక్కడి నుంచి అయినా తీసుకోవాలంటే కనుక ఏం చేస్తామంటే 7805 IC వేసుకుని మనం తీసుకుంటాం. నేను ఒక ఓల్డ్ మొబైల్ ఛార్జర్ ఉంది నా దగ్గర. ఈ ఓల్డ్ మొబైల్ ఛార్జర్ 5 volts అనమాట. ఇది 5 volts ఓల్డ్ మొబైల్ ఛార్జర్ ఉంది. దీన్ని ఉపయోగించుకుని నేను దీనికి సప్లై అనేటువంటిది తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ ఓల్డ్ మొబైల్ ఛార్జర్లు అనేవి మనకు ఉపయోగం లేనటువంటివి చాలా ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓల్డ్ అయిపోయినాయి కదా, రకరకాల పోర్ట్లు మారిపోయినాయి, వోల్టేజ్లు మారిపోయినాయి, ఇవి మనం ఉపయోగించట్లేదు.
అంచేత మనకి ఆ వోల్టేజ్ తీసుకోవడానికి ఇది బాగా నాకు ఉపయోగపడుతుంది. మళ్ళీ దీనికి వేరేగా ట్రాన్స్ఫార్మరు, దీనికి సర్క్యూట్ ఇవన్నీ ఏం అక్కర్లేకుండా డైరెక్ట్గా 5 వోల్ట్స్ అనేది దీని నుంచి నేను తీసుకోవడం జరుగుతుంది అనమాట. సరే, ఇంకోటి ఏంటంటే ఆప్షను, ఈ ప్యానల్ మనం బిగించడానికి ఒక చిన్న బాక్స్ అనేటువంటిది కావాలి. ఆ బాక్స్ సంబంధించి నేను ఏం చేశానంటే ఒక చోక్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను అనమాట. ఫిలిప్స్ సంబంధించినటువంటి చోక్ అనమాట, ఎలక్ట్రానిక్ చోక్ ఇది. ఎలక్ట్రానిక్ చోక్లో లోపల సర్క్యూట్ తీసేసాను. సర్క్యూట్ తీసేస్తే బాక్స్ ఏ విధంగా ఉంటుందన్నమాట. ఈ బాక్స్కి మనకి వెనకాల ఓపెన్ చేయడానికి కూడా ఉంటుంది. వెనకాల ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో మన స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలాగా బయటికి తీస్తే కనుక ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం టైట్గానే ఉంటుంది ఈ బాక్స్ కూడా. అంటే రేపు పొద్దున మనం ఏదైనా వైరు ఊడిపోయినా మనం అతుక్కోవాలంటే కనుక ఈ బాక్స్ ఓపెన్ చేసుకోవడం ఇలాగా మనకి బాక్స్ అనేది ఉండాలి. కాబట్టి నేను ఈ బాక్స్ కొనటం ఎందుకని చెప్పి నేను ఈ విధంగా దీంట్లో సర్క్యూట్ వైర్లు అన్నీ తీసాను. నేను ఎలక్ట్రానిక్ చోక్ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ చోక్ బాక్స్ అనమాట ఇది. ఇది మీకు కనిపిస్తుంది, ఫిలిప్స్ తరంగ్ ఎలక్ట్రానిక్ చోక్ అనమాట. దీంట్లో సర్క్యూట్ పోయింది, తీసాను నేను. ఈ బాక్స్ అనేది నేను దీనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. నేను ఇది ఇలాగ చేసిన, ఇలాగా దీంట్లో పెట్టి ఇలా చేస్తే ఇది లాక్ అయిపోతుంది అలా ఆల్రెడీ. ఇంకే విధమైనటువంటి స్క్రూలు కానీ ఏమీ ఎక్కలేదు, చాలా టైట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను ఈ పోర్ట్ అనేది ఇక్కడ వేయాలనుకుంటున్నాను అనమాట. దీన్ని కట్ చేసి ఇక్కడ దీనికి ఈ పోర్ట్ అనేటువంటిది ఇలాగ వేయాలనుకుంటున్నాను నేను. ఇలా వేసి ఆ రెండు పక్కల 2 స్క్రూలు వేస్తాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఆడియో తీసుకోవడానికి 2 పిన్నులు తీసుకున్నాను నేను. ఆడియో మనం తీసుకోవడానికి ఇక్కడ ఏఆర్సి పిన్నులు 2 తీసుకున్నాను, రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి. ఇవి విడిగా ఉంటాయన్నమాట బిగించుకునేలాగా. దీనికి హోల్ వేసేసి మనం ఒక పక్కన ఈ రైట్ సైడ్ని 2 హోల్స్ వేసేసి ఈ పిన్లు అనేది ఇక్కడ బిగిస్తాను. అలాగే ఇక్కడ నుంచేమో ఇక్కడ హోల్ వేసి మనం పవర్ కేబుల్ అనేది లోపలికి తీసుకుంటాం అనమాట. ఈ పక్కనేమో కట్ చేస్తాం. ఇది కట్ చేయాలంటే ఎలాగ కొలతలు తీసుకోవాలంటే కనుక ఇక్కడ చూడండి, ఈ ఎడ్జి ఉంది కదా, ఈ ఎడ్జి, ఈ లోపల ఉన్నటువంటి ఎడ్జి, ఇక్కడ నుంచి ఇక్కడికి పేపర్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కొలత పెట్టుకొని ఈ పేపర్కి కటింగ్ పెట్టుకోండి. తర్వాత ఈ పొడుగు కూడా చూసుకోండి. ఇలా పొడుగు చూసుకుంటే మనకి ఇలాగ చిన్న ముక్క అనేది వస్తుంది అనమాట. ఆ పేపర్ ముక్క కట్ చేసుకుని ఆ పేపర్ ముక్క పట్టుకెళ్ళి మనం ఇక్కడ పెట్టుకుని ఇలా కరెక్ట్గా గీసేసుకుంటే, దీని మీద మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను మార్క్ చేశాను చూడండి, ఇక్కడ ఎలా ఉందో ఇలా మార్క్ చేశాను, మీకు కనిపిస్తుంది కదా. ఇది కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న హోల్ పెడతాం. ముందు హోల్ పెట్టి దీంట్లోకి బ్లేడ్ అనేటువంటిది పెట్టి జాగ్రత్తగా సన్నపాటి హ్యాక్సా బ్లేడ్లు ఉంటాయి కదా, సన్నపాటి యాక్సల్ బ్లేడ్లు, ఇలాంటి చిన్న మొక్క తీసుకుని ఇటువంటి హ్యాక్సా బ్లేడ్లు జాగ్రత్తగా ఈ హోల్లో దూరేసి ఇలా కట్ చేయటం, కొద్దిగా దీన్ని ఇలా గీత వెంబడి కట్ చేసేసుకుని జాగ్రత్తగా ఈ మొక్క అనేటువంటిది తీసేస్తాం అనమాట. తీసేసి దీంట్లో ప్యానల్ అమరిలాగా మనం చూస్తాము. అంతేకాకుండా ఇక్కడ మనకి ఆడియో అవుట్ కావాలి కాబట్టి ఆడియో పిన్నులు 2 అంటే ఏఆర్సి పిన్నులు అన్నాం కదా మనం, ఈ పిన్నులు దీనికి బిగించుకుని ఆడియో ఇస్తాం అనమాట. ఈ ఆడియో ఇచ్చేటప్పుడు కూడా ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఆడియో వైర్లు ఈ కదా, దీనికి ఏం చేస్తామంటే ఈ 2 పిన్నులకి ఇటున్న వైరు అలాగే ఇటున్న వైర్ ఇస్తాము. ఈ మధ్యలో గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్ ఏం చేస్తామంటే ఈ 2 పిన్నులకి కలిపి ఒకే గ్రౌండ్ ఇవ్వాలన్నమాట. ఈ 2 పిన్నులకి కలిపి ఈ మధ్యలో ఉన్న వైరు గ్రౌండ్ ఇచ్చేస్తాం అనమాట. అర్థమైందండి. ఇదేమో ఆడియో లెఫ్ట్ ఒకటి, ఆడియో రైట్ ఒకటి, ఇదేమో గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఏం చేస్తామంటే ఈ 2 పిన్నులు ఉన్నాయి కదా, ఈ 2 పిన్నులు దగ్గరకు వచ్చేలాగా వేసుకుంటే మనం ఇలా సాల్డరింగ్ చేసేసి ఈ 2 పిన్నులకి మధ్యలో ఉన్న వైరు గ్రౌండ్ అనేది డైరెక్ట్గా అతికేసుకోవచ్చు అనమాట. ఇవి హోల్స్ పెట్టి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. దీన్ని ఏ విధంగా చేద్దాం అనేది మీకు ఈ బాక్స్ మీద పేర్లు కనుక కనపడకుండా ఉండాలంటే కనుక మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే టెన్నర్ పెట్టి, మన దగ్గర లిక్విడ్లు ఉంటాయి కదా, ఆ లిక్విడ్ పెట్టి మనం చెరిపేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఉంది, టెన్నర్ ఉంది కదా, షీన్ లాక్ అనేటువంటి టెన్నర్ ఏదైతే ఉందో దీన్ని పెట్టి దీన్ని రిమూవ్ చేయవచ్చు. ఈ పేర్లు కూడా కనపడకుండా మనం ఏదైనా క్లాత్ పెట్టుకొని రిమూవ్ చేసేస్తే ఇవి పోతాయి అన్నమాట. ఈ పేర్లు కూడా పోతాయి రిమూవ్ చేస్తే. అర్థమైందంటే మీకు అవసరమైతే ఉంచుకోవచ్చు, లేదంటే కనుక వీటిని కూడా మనం చెరిపేసుకోవచ్చు అనమాట. చాలా వరకు అప్పుడు బాక్స్ దేందో కూడా మనకి తెలియదు అనమాట. సరే, ఇప్పుడు నేను ఇది కట్ చేసి మీకు చూపిస్తాను నేను ఏ విధంగా తయారవుతుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను ఈ బాక్స్ తీసుకున్నాను.
ఈ పైన ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చెరిపేయడం జరిగింది. అంటే బాక్స్ పేరు ఏ బాక్సో కూడా తెలియట్లేదు. ఇది ఇక్కడ కట్ చేశాను చూడండి, కట్ చేశాను. ఎదర నీట్గా ఒక ప్యానల్ బోర్డు పట్టేలాగా నేను కట్ చేశాను. ఇది చూడండి, దీంట్లో పెడతాను, ఇది మీకు తెలుస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్యానల్ మనం MP3 మొత్తం సెట్ కొనుక్కోవాలంటే మనకి 500 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది. ఇదైతే మనకి 150 రూపీస్లో మనకు తయారైపోతుంది అనమాట. ఇదిగో చూసారా ఎలా కట్ చేశాను నేను. అంతేకాకుండా దీని పక్కన కూడా హోల్స్ వేయడం జరిగింది. ఈ హోల్స్ ఎందుకంటే ఈ ప్యానల్ అనేది మనం బిగించాలి కాబట్టి ఈ హోల్స్ అనేది వేయటం జరిగిందనమాట వీటికి సంబంధించి. సరే, వెనకాల పిన్నులకు సంబంధించి బెజ్జాలు కూడా వేసాను. ఇక్కడ హోల్స్ చూడండి, ఇక్కడ ARC పిన్లు అనేటువంటిది బిగించడానికి నేను హోల్స్ అనేటువంటిది వేసాను. ఇక్కడ చిన్న హోల్ అనేటువంటిది కనిపిస్తుంది, ఇది ఏంటంటే పవర్ ఇవ్వడానికి అనమాట. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను మీకు. ఇది ఓపెన్ చేసి దీన్ని బిగిస్తాను. ఇప్పుడు నేను ఇలాగ స్క్రూ డ్రైవర్ పెట్టి టెస్టర్ పెట్టి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలాగ లాక్లో ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది ఈ బాక్స్ అనేది ఇది ఇలా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ARC పిన్నులు బిగించాలనుకోండి, వీటికి బోల్ట్ ఉంటుందన్నమాట వెనకాల. ఈ బోల్ట్ జాగ్రత్తగా ఇలా తీసుకుని పైనేమో ఈ వైట్ది ఉండేలాగా, ఈ రింగ్ ఏమో కిందకు ఉండేలాగా వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇలా వేసిన తర్వాత ఈ లోపల వేయాలన్నమాట. ఈ రింగ్ ఏదైతే ఉందో ఇది లోపల వేసుకుని తర్వాత దీనికి సంబంధించినటువంటి బోల్ట్ అనేది ఇలా బిగించేయాలి. ఇలా 2 పిన్నులు మనం బిగించేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి రేక్ ఏదైతే ఉందో ఇది 2 ఒక చోటకు వచ్చేలా ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి సోల్డరింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి అనమాట. ఇలా టైట్ పట్టేసేయచ్చు. ఇక్కడ దీని ప్లాస్టిక్ వాచర్ పైన ఉంటుంది, లోపలేమో దీనికి సంబంధించినటువంటి రేక్ లోపల వైపు బిగించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది రెడ్, ఏదే పక్కకు బిగించుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఈ రేక్ లోపల వేసుకోవాలి, ఇది బయట. అలా వేసిన తర్వాత దీనికి సంబంధించి ఇలా 2 పిన్నులు, ఈ గ్రౌండ్ పిన్నులు 2 ఒక దాని దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటే సోల్డరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఈ బోల్ట్ అనేది జాగ్రత్తగా బిగించేయండి, టైట్గా బిగించేయలేదు. అంటే రేపు పొద్దున మనకి కదలకుండా ఉండడానికి టైట్గా మనం బిగించేసాం. ఇక్కడ చూడండి, గ్రౌండ్ పిన్లు 2 కూడా ఒక చోట దగ్గరికి వచ్చినాయి. ఈ గ్రౌండ్ పిన్లు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండిట్లకి మనం డైరెక్ట్గా సోల్డరింగ్ చేసేసుకోవడానికి వీలవుతుంది అనమాట ఇలా చేస్తే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆడియో పిన్నుల్లో ఒకటేమో గ్రౌండ్ దీనికి ఇస్తాము, ఇంకో వైర్ ఒకదానేమో లెఫ్ట్ దానికి, ఒకదానేమో రైట్ దానికి ఇవ్వటం జరుగుతుంది అనమాట. తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ మనకి పవర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో 5 volts, ఒకటేమో గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఈ 2 వైర్లు మీరు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ప్లస్కి ప్లస్ ఇవ్వాలి మనం, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ ఇవ్వాలి. రివర్స్ చేస్తే కనుక ఈ ప్యానల్ బోర్డు అనేది కాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల 1కి 2 సార్లు చూసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా. ఇక్కడ ప్లస్ మైనస్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రివర్స్ అవ్వకూడదు. ఈ ఆడియోలు అనేది లెఫ్ట్ రైట్ అయినా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సరే, దీంట్లో నేను ఇన్సర్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. దీనికి సంబంధించి పక్కన బోల్ట్లు వేయాలి 2 బోల్ట్లు తీసుకున్నాను నేను. ఇవి స్విచ్కి సంబంధించిన బోల్ట్లు వచ్చేవి కదా, ఆ స్విచ్ సంబంధించినటువంటి బోల్ట్లు ఇవి. ఈ వైర్లో మనకి ఈ ఛార్జర్కు ఉన్నటువంటి ఈ ఛార్జర్ ఉంది కదా, ఈ ఛార్జర్కు ఉన్నటువంటి ఫేస్ నోటర్ అంటే 5 volts పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, దీంట్లో ఆల్రెడీ తెలుస్తుంది. ఇదిగో రెడ్ కలర్లోనేమో ఒకటి పాజిటివ్గా ఉంది, ఇక్కడ బ్లాక్ ఏమో నెగిటివ్ కనిపిస్తుంది మనకి. ఇది 5 volts వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఈ 2 వైర్లలో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆడియో అవుట్ వైర్ ఉంది కదా, ఇదేం చేస్తామంటే మధ్యలో ఉన్న వైర్ ఏమో గ్రౌండ్ ఇవ్వాలి. మధ్యలో ఉన్న వైరు గ్రౌండ్ ఇవ్వాలంటే వీటికి వస్తుంది అనమాట. ఈ రెండిట్లు కామన్గా గ్రౌండ్ ఇస్తాము. ఆ పక్కన ఈ పక్కన ఉన్న వైర్లు ఏమో ఈ చివరిలో ఆ చివరి పిన్ కోటి ఈ చివరి పిన్ కోటి అతుకుతాం అనమాట.
ఏంటంటే సరే దీన్ని మనం బిగించేసిన తర్వాత మీకు ఇది చూపిస్తాను ఒకసారి నేను ఎలా ఉంటుందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను బిగించడం జరిగింది ఈ ప్యానల్ అనేటువంటిది. దీనికి స్క్రూలు కూడా వేసాం అటు ఇటుని. ఈ స్క్రూలు వేసిన తర్వాత దీనికి సంబంధించి చిన్న పిన్లు అనేటువంటివి ఉన్నాయి. దీని మీద డమ్మీలు ఉన్నాయి అనుకున్నాం కదా, ఈ డమ్మీలు ఎలా పెట్టాలని చూపిస్తాను. ఇక్కడ దీంట్లో ఈ స్క్రూ మనకు కనపడుతుంది కదా, బయటికి ఎలా ఉన్నప్పుడు బయటకు కనిపిస్తుంది కదా, ఇది కనిపించకుండా ఈ డమ్మీలు ఇస్తాడు వాడు. ఈ డమ్మీలను వీటిలో పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసేస్తే ఇంకా మనకి ఆ స్క్రూ కనపడదు, ఇంకా ఈ బ్లాక్గా ఇక్కడ డాట్ కనపడుతుంది. కానీ ఎప్పుడైనా తీసుకోవాలంటే దీన్ని జాగ్రత్తగా లేపుకొని మనం స్క్రూ ఇప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ స్క్రూ కనపడుతుంది కదా, దీనికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డమ్మీ ఇది కూడా దీనికి వేస్తాం మనం. ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే దీంట్లోకి ఉండిపోతుంది అనమాట, ఇంకా స్క్రూ కనిపించదు. ఇలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటడికి ఇక్కడ ఇవన్నీ బిగించేసాను నేను, కనిపిస్తున్నాయి కదా ఈ ARC పిన్లు. ఇక్కడేమో పవర్ కేబుల్ తీసుకున్నాను నేను, ఛార్జర్ది 5 volts. ఇవన్నీ కూడా లేబుల్స్ అన్నీ కూడా చెరిపేశాను నేను. నెక్స్ట్ వచ్చేటడికి ఇక్కడ ఇదిగో ఆడియో కేబుల్ అతికేసాను నేను. మధ్యలోదేమో గ్రౌండ్కి ఇచ్చుకుని ఇంకా అటువైపు ఇటువైపు ఉన్న వైర్లు లెఫ్ట్ రైట్ ఛానల్కి ఇచ్చేసాను. ఇక పవర్కి సంబంధించి పవర్ కూడా కలిపేసాను. వీటికి హీట్ స్లీవ్లు ఉంటాయి కదా, అవి వేసి నేను సెట్ చేసేస్తాను. దీంట్లో 2 వైర్లే కదా. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకా క్యాబిన్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఇలాగా దీనికి ఇన్సర్ట్ చేసేస్తాం. చేసే ముందు ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఒకసారి ఈ ఛార్జరు మనం ప్లగ్లో పెడితే మనకి ఇది వర్క్ చేస్తుందా లేదని తెలుస్తుంది. ఇది చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, హాయ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనకి ప్లగ్ లూజ్గా ఉంది. ఇక్కడ FM అనేటువంటిది కనిపిస్తుంది కదా మనకి, FM అనేటువంటిది వచ్చింది కనిపిస్తుంది కదా. 87.7 అనేటువంటిది వచ్చి 7.5 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం పెన్ డ్రైవ్ పెట్టిన పెన్ డ్రైవ్ రీడ్ చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ USB అనేటువంటిది వస్తుంది. ఇక్కడ పెన్ డ్రైవ్ పెడుతున్నాను చూడండి, USB అనేది వచ్చింది, ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి 1 by 1. ఇవన్నీ మనకు ARC కేబుల్ ద్వారా మనం అవుట్పుట్ ఇచ్చుకుంటే మనకి హోమ్ థియేటర్స్ కానీ లేకపోతే యాంప్లిఫైర్కి కానీ మనకి ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. హోమ్ థియేటర్లో అయితే వెనకాల మనకి ఇన్పుట్ దాంట్లో లెఫ్ట్ రైట్ FR లెఫ్ట్ రైట్ అనేటువంటివి ఉంటాయి. దానికి ఇచ్చేసుకోవడం, ఈ పిల్లలకి వెళ్ళి అక్కడ ఇచ్చేసుకోవడం చేసుకుంటే ఈజీగా వర్క్ అయిపోతుంది. ఇంకా పెన్ డ్రైవ్ లేని దానికి కూడా మనం పెన్ డ్రైవ్ ద్వారా మన పాటలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బ్లూటూత్ కూడా దీంట్లో ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం సాంగ్స్ అనేటువంటిది మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అనేటువంటిది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి క్యాబిన్ మనం కంప్లీట్గా పూర్తి చేసేసి మనం శుభ్రంగా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా తక్కువ రేట్లో మనకు ఉన్నటువంటి ఓల్డ్ మొబైల్ ఛార్జర్తో ఇంట్లోనే మనం ఈ యొక్క MP3 ప్లేయర్ అనేటువంటిది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఉన్నటువంటి క్యాబిన్ కూడా మనకి ఎలక్ట్రానిక్ షోకి సంబంధించినటువంటి క్యాబిన్ అనేటువంటి తీసుకున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ దీనికి అయినటువంటి ఖర్చు మనకు 150 రూపీస్లో మనకి ఇది తయారైపోతుంది అనమాట. అదే మనం డైరెక్ట్గా అన్నీ కలిపి ఉన్న దాన్ని బాక్స్ కొనాలంటే కనుక 500 ఆ రేంజ్లో ఉంటుంది. ఇదైతే మనకి సొంతంగా తయారు చేసుకోవచ్చు. సైజు కూడా చిన్నగా ఉంటుంది. ఈ పవర్కేమో నేను మొబైల్ ఛార్జర్ అనేటువంటిది వాడుకుని ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.